ఇటీవల కాలంలో భారత్ చైనా మధ్య చోటు చేసుకున్నటువంటి సరిహద్దు వివాదం నేపథ్యంలో భద్రతా కారణాలతో చైనా సంబంధించినటువంటి అనేక మొబైల్ అప్లికేషన్లను భారత్ నిషేధించడం మనందరికీ తెలిసిందే. అయితే ఇదే అంశానికి సంబంధించి అమెరికా కూడా చైనా మీద గుర్రుగా ఉంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా చైనా మీద అనేకమైనటువంటి ఆంక్షలు విధించడం, దాదాపుగా 25,000 అప్లికేషన్లు యాపిల్ ఐస్టోర్ నుంచి తొలగించడం, అలాగే గూగుల్ నుంచి కూడా అనేక అప్లికేషన్లను చైనాకి సంబంధించి తొలగించడం అనేది తీసుకున్న ముఖ్య నిర్ణయంగా భావించాలి. అలాగే టిక్టాక్ ఎంటర్టైన్మెంట్ అప్లికేషన్ టిక్టాక్ ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయినటువంటిది, దాన్ని కూడా భారతదేశంలో నిషేధించిన తరుణంలో అమెరికాలో కూడా దాన్ని నిషేధించడానికి ట్రంప్ చర్యలు తీసుకున్నారు. దీన్ని నిషేధించడానికి, అలాగే నిషేధించకుండా ఉండాలి అంటే కనుక టిక్టాక్ కేంద్ర కార్యాలయం చైనాకి ఆవల ఎక్కడైనా ఉండాలి, లేదు ఏదైనా అమెరికన్ సంస్థకి దాన్ని అమ్మేయాలి అన్నటువంటి ప్రపోజల్ని పెట్టి దానికి 6 వారాల గడువు అనేది ట్రంప్ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ముందుగా మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల, అలాగే గూగుల్ నుంచి సుందర్ పిచాయ్ కూడా ఈ టిక్టాక్ కొనడం కోసం అని చెప్పి ట్రై చేస్తూ ఉన్నారు అని సమాచారం అందుతూ ఉంది. అలాగే దీనికి సంబంధించి ఇతర దిగ్గజాలు కూడా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకొస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక పెద్ద మార్కెట్ని కూడా చేజిక్కించుకోవచ్చు. ఎంటర్టైన్మెంట్ అప్లికేషన్స్ సంబంధించి ముఖ్యంగా భారత్లో ఇంకా గట్టిగా పాగా వేయొచ్చు అన్నటువంటి విషయంతో చర్చలు జరగడం. అయితే వాటికి సంబంధించి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఖచ్చితంగా దీన్ని నిషేధించి తీరుతాను, ఎందుకంటే చైనా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, అవలంబిస్తున్నటువంటి విధానాలు ఏమాత్రం ప్రపంచానికి ఆమోదయోగ్యంగా లేవు. ముఖ్యంగా ఈ కరోనా ఏదైతే వచ్చిందో అది చైనాలో పుట్టడం, ఇప్పటికీ దాని మీద అక్కడ అనేక సందేహాస్పదమైనటువంటి వివరాలు వెల్లడి కాకుండా ఉండడం, ఇది బయోవార్కి సంబంధించి వచ్చిందా, లేదు దానంతట అదే పుట్టిందా, లేదు ప్రయోగశాలలో దీన్ని అభివృద్ధి చేసి ఈ విధంగా వదిలేరా అన్న విషయాలు దీని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ సాగుతూ ఉంది నిఘా వర్గాలతోటి. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు దాదాపుగా వచ్చే 45 రోజుల్లో టిక్టాక్, వీచాట్ లాంటి అప్లికేషన్లను పూర్తిగా అమెరికా నుంచి నిషేధించడానికి, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలలో నిషేధించేలా చేయడానికి కూడా ట్రంప్ చర్చలు జరుపుతున్నారు అని చెప్పి సమాచారం అందుతోంది. ముఖ్యంగా 45 రోజుల్లో వీటిని నిషేధించడానికి డొనాల్డ్ ట్రంప్ సంతకాలు చేయడం అనేది జరిగిపోయింది. దీనికి సంబంధించి చైనా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దౌత్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు మీరు, విదేశాంగ విధానాల పట్ల మీకు ఈ విధమైనటువంటి ఆగ్రహం తగదు, ఇలాంటి పనులు మీరు చేయకూడదు అని చెప్తూ చైనా విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి వాంగ్ బెన్ మాట్లాడుతూ, ఈ వాణిజ్య సంస్థలకు సంబంధించినటువంటి సంస్థలకు చైనా ప్రభుత్వం మద్దతు ఎప్పుడూ ఉంటుంది, ఖచ్చితంగా వాటిని మేము కాపాడుకుంటాము, అంతే తప్ప ట్రంప్ తీసుకున్న నిర్ణయం అంత మంచిది కాదు, దానికి పర్యవసానాలు అనేక ఉంటాయన్న విధంగా వాళ్ళ భావన వ్యక్తం చేయడం అనేది జరిగింది. అయితే దీనికి సంబంధించి అమెరికాలో తమపై నిషేధాన్ని న్యాయపరంగానే తేల్చుకోవాలి అంటూ టిక్టాక్ యాజమాన్యం భావిస్తోందని చెప్పి అక్కడి నుంచి అందుతున్నటువంటి సమాచారం.